ఓకే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ ఇప్పుడే కే ర్యాంప్ మూవీకి వెళ్ళి వచ్చాను. మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కిరణ్ అబ్బు గురించి చెప్తాను. 1 minute చెప్తాను. బ్రో, నువ్వు కొంచెం గ్యాప్ తీసుకుంటావో లేదంటే మంచి స్క్రిప్ట్ ఎత్తుక్కుంటావో అది నీ ఇష్టం. కాకపోతే ఇలాంటి స్క్రిప్ట్లు అయితే చేయకూరు. అట్లాగే పర్టికులర్గా లవ్ స్టోరీలు చేసావంటే మాత్రం అది ఆ లవ్ రియల్గా అనిపించాలి. అట్లాగా ఆ లవ్లో ఒక పెయిన్, ఒక ఎమోషన్ అవన్నీ కనిపిస్తేనే లవ్ స్టోరీ చేయబ్రో. అంతే ఊరికి అమ్మాయిని చూసిన వెంటనే పడిపోయి ఇవద్దు. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే కిరణ్ అబ్బోరంకి ఏదైనా ప్రెస్ మీట్లోని నీ మీద ఏదో ఎమోషనల్ డ్యామేజ్ అవుతున్నారో లేదంటే నా మీద సానుభూతి చూపించకండి, నాకు టికెట్లు తగ్గట్లేదు, ఇట్లా వేరే లాంగ్వేజ్లో ఇలా ఇవన్నీ అనవసరం బ్రో. నువ్వు మంచి కంటెంట్ పట్టుకొని సినిమాకి రా, బయట అదే జనాలకి ఇవ్వి, అప్పుడు నిన్ను ఎంత లేపాలో అంత లేపుతారు. నువ్వు ఎలాంటి స్క్రిప్ట్ పెట్టుకొని నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంత ప్రమోషన్ చేసినా, నువ్వు ఎన్ని చెప్పినా కూడా బ్రో అసలు ఎవ్వరు థియేటర్కి రారు బ్రో. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత నిన్న నా వీడియో చూస్తుంటే కనుక మీకు గుర్తుంటుంది. ప్రదీప్ రంగనాథన్ డూడ్ మూవీకి వెళ్ళాను, అనవసరంగా మూవీకి వెళ్ళాను. కే ర్యాంప్కి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేకపోయినా, నిజంగా చెప్తున్నామా, నా దగ్గర డబ్బులు రాకపోయినా కే ర్యాంప్ మూవీకి వెళ్ళాను ఈరోజు. బట్ ఫుల్ డిసప్పాయింట్. ఒక సినిమా బాగుంటే ఆ మనీకి అదేవిధంగా ఆ ఫీలు, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కానీ సినిమా బాగోపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. పర్టికులర్గా మనోడు ఓకే బ్రో, మీరు హార్డ్ వర్క్ చేస్తుందండి కాదంటలేదు. కాకపోతే స్క్రిప్ట్లోని బలం లేకపోయినా, కథలో ఇది లేకపోయినా కామెడీ పండించారు, లవ్ స్టోరీ పండించారు, ఏదేదో ట్రై చేశారు. కానీ అసలు ఏ రకంగా సింక్ అయినా మీరన్నా చూసుకున్నారు లేదో నాకు తెలియదు. కానీ ఒక కామెడీ అనేది ఆ సిచ్యువేషన్ కామెడీ సెట్ అవుతేనే దాన్ని వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రమే దాన్ని పండించాలి. అంతేగాని ఊరికే ఏదో మీమ్స్ లాగా, ఏదో మనం మీమ్స్ వస్తాం కదా ఆ టైప్లో కామెడీ క్రియేట్ చేశారు. బట్ ఎక్కడ దాదాపుగా 10 మంది అంతమంది ఉన్నాడు కమెడియన్స్. కానీ ఏ రకంగా చూసినా కూడా, ఎవరిని చూసినా కూడా నాకు అంతగా ఫీల్ రాలేదు బ్రో. నిజం సీరియస్లీ చెప్తున్నాను. అలాగే డైరెక్షన్ కూడా నాకు పెద్దగా గొప్పగా అనిపించలేదు. అలా యాక్టర్లు అంటావా, ఓకే హీరోయిన్ కానీ కిరణ్ అబ్బవరం కానీ బాగానే యాక్ట్ చేశారు. మీరిద్దరూ బాగానే యాక్ట్ చేసినా కూడా స్క్రిప్ట్లో బలం లేనప్పుడు ఎంత యాక్ట్ చేసినా యూజ్ ఉండదు బ్రో. హీరోయిన్కి మంచి రోల్ అయితే ఇచ్చారు, కొంచెం పర్వాలేదు. అంటే వేరే సినిమాల్లో హీరోయిన్కి అంత స్కోప్ ఉండపని ఈ సినిమాలో స్కోప్ ఉంది. ఓకే, అంతవరకు ఓకే. ఫైనల్గా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు మ్యూజిక్ 1% కూడా నచ్చలేదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ చూస్తుంటే కనుక మొత్తం దడదలు ఆడిచ్చేస్తున్నారు. తమన్ కానీ, అనిరుద్ధ్ కానీ, అభ్యంకర్ కానీ. అలాగే లాస్ట్ నిన్న చూసిన డూడ్ మూవీతో మ్యూజిక్ పోల్చుకుంటే ఇదే రకంగానూ నాకు నచ్చలేదు మ్యూజిక్. ఒక సాంగ్ కూడా ఫీల్ అయినట్లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఎఫెక్టివ్గా ఏం లేదు. దయచేసి మీరు ఒక మంచి పల్లెటూరు స్క్రిప్ట్ ఎత్తుక్కొని లేదంటే ఏదో రకంగా ఎలా ట్రై చేస్తారో అది మీ పర్సనల్. ఎందుకంటే మీకు ఒక ఆపర్చునిటీ ఉంది బ్రో, మీరు ట్రై చేయాలి. అంతేగాని ఇంకా మీరు చెప్తే నమ్మరు. కానీ మీ సినిమాలు నాకు 1% కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు బ్రో. లాస్ట్ ఇయర్ తీసిన కా తప్ప మీరు తీసిన ప్రతి సినిమా ఒక ఫ్లాట్ ఒకలాగే ఉంటుంది. జస్ట్ వస్తారో డబ్బున్న వాళ్ళగా, లేదంటే మిడిల్ క్లాస్లో వస్తారో, ఏదో చిన్న లవ్ స్టోరీ పెడతారో, అంతే కథ సమాప్తం అన్నట్టు ఉంటాయి. కానీ ఒకే ఫ్లాట్ ఉంటాయి. కానీ ఒక మంచి పల్లెటూరు స్టోరీని పట్టుకో, దాని మీద మంచి హార్డ్ వర్క్ అంటే మామూలుగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్లో రంగస్థలంలో ఎలా చేశారో అంతకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. మీరు బ్లడ్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు ఏ ప్రమోషన్ చేయవసరం లేదు. ప్రతి రివ్యూ, ప్రతి తెలుగు ఆడియన్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల బ్రో తీయండి, కానీ కాకపోతే ఓవర్గా ప్రమోషన్ చేయడం వల్ల మీరు ప్రమోషన్లో కూడా చాలా దారుణంగా చెప్పారు, ఓవర్గా చెప్పారు. సినిమాలో అంతా లేనప్పుడు ఓవర్గా చెప్పడం వల్ల ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్లు కనీసం బాగుంటుంది అనుకొని వెళ్ళాం. కానీ 1% కూడా నాకు ఓకే ఓవరాల్గా 1 టైం చూడొచ్చు. కానీ మరి ఇంత దారుణంగా చెప్తున్నారు ఏంటంటారు. కానీ ఓకే ఒకసారి చూడొచ్చు, బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఒకసారి చూసినా కూడా. అది నేను చెప్పేది.
కనీసం ఎక్కడైనా మంచి సినిమాలు చేయడానికి ట్రై చేయండి, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు నా వీడియో చూసారంటే కనీసం నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నట్టు ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, అలాగే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అలాగే మంచి రివ్యూలు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, థ్యాంక్ యూ.